ఆధ్యాత్మికత వైపు దృష్టి సారించడం సాఫ్ట్వేర్ ఉద్యోగుల పాలిట సరికొత్త విరామం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఏలేరులో చేరుతున్న అధిక నీరు మరి ఏదైతే అధిక వర్షాల మీద చేరుతుందో ఆ నీరుని అంతటినీ వదిలిపెట్టడం వల్ల సుమారు 15 నుంచి 20 వేల క్యూసెక్ల వాటర్ వదలటం వల్ల మరి పై నియోజకవర్గాలతో పాటు ముఖ్యంగా థాయిలాండ్ ప్రాంతంలో ఉన్న పిఠాపురం నియోజకవర్గం మొత్తం కూడా పొలాలన్నీ అయితే పూర్తిగా నిండిపోయి హైవే కూడా చేరిపోయింది. హైవే అటుపక్క ఇటుపక్క ఉన్నాయి కూడా కంప్లీట్ వరదతో నిండిపోయి వరద నీరుతో నిండిపోయి ఉంది. పంట పొలాలు అయితే హార్టికల్చర్ కానీ సెరికల్చర్ కానీ అగ్రికల్చర్ కానీ మరి పశువులు కానీ రైతాంగం కానీ రైతు వ్యవసాయం ఎవరైతే కౌలు రైతులు కానీ అందరూ కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, చాలా బాధలో ఉన్నారు, వాళ్ళు చాలా దిగాలుగా ఆవేదనగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే కరెక్ట్గా పెట్టుబడి 30 నుంచి 35 వేల వరకు పెట్టుబడులు పెట్టేసి ఉన్నారు. వాళ్ళు పిండి వరకు కొట్టేసి వాళ్ళంతా సిద్ధంగా ఉన్న పరిస్థితిలో ఈ రకంగా జరిగింది. దీన్ని వరదానంతరం చేయాల్సిన పరిస్థితులను వెంటనే చేయాలి. అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ మనకి పిఠాపురం మండలంలో మాదాపురం విలేజ్ ఒకటి, కొన్ని విలేజ్లు ఇప్పుడే జమ్ములపల్లి, నరసింగపురం ఈ రోడ్లన్నీ బీపత్తిపాడు మొత్తం రోడ్లన్నీ కూడా కంప్లీట్ రాకపోకలు బంద్ అయిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ గొల్లపురం మున్సిపాలిటీలో అయితే సూరంపేట కానీ అదేవిధంగా ఎస్సీ కాలనీ కానీ మరి జగనన్న కాలనీ కానీ పూర్తిగా రాకపోకలకి చాలా అంతరాయంగా ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది. సూరంపేటలో గత సంవత్సరాల తరంగా కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. కాలనీ మునిగటం పరిస్థితి ఎలా ఉన్నా ముందు దారి బయటికి వెళ్ళడానికి రాకపోకలకి లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వెంటనే దానికి ఆల్రెడీ 20 లక్షలతో బ్రిడ్జ్ శాంక్షన్ చేయడం జరిగింది. మరొక 20 లక్షలు కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. కాబట్టి మేము అందరం కోరుతా ఉన్నాం ప్రభుత్వాన్ని, మీరు వెంటనే చర్యలు తీసుకొని ఆ బ్రిడ్జిని పూర్తి చేసినట్లయితే ఇలాంటి ఇబ్బంది వచ్చినప్పుడు ఈ కాలనీకి ప్రత్యేకంగా దీని మించి ఆటోలు కానీ ట్రాక్టర్లు కానీ వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది ఉండదు. కాబట్టి ఆ విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఇంక రెండోది ముఖ్యంగా జగనన్న ఎస్సీ కాలనీకి సంబంధించి కూడా ఎప్పుడు కూడా ఎస్సీ కాలనీలో ఉన్న చెరువు దగ్గర నుంచి ఆ నీరు నిండిపోవడం అనేది జరుగుతుంది. అది కూడా ఇది పర్మనెంట్గా ఏలేరుకు సంబంధించిన మోడర్నైజేషన్లో చేయాల్సిన సొద్దగంట దగ్గర క్లియర్ చేసినట్లయితే ఇది మొత్తంగా గొల్లప్రోలు పట్టణానికి ఉన్న ముంపు బాధ అంతా కూడా తొలగించడానికి అవకాశం ఉంటుంది. అది శాశ్వత చర్య, మరి దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఇప్పుడు మరి ఏదైతే ఈ ముంపు ప్రాంతాలకు గురైన ఈ 3 ప్రాంతాలు ఉన్నాయో వీటికి తక్షణ సౌకర్యం కింద ప్రభుత్వం నుంచి కూడా సహకారం అందించినట్టుగా ప్రజలు చెప్తున్నారు. ఏదైనా అంటే బ్రిడ్జ్ పర్మనెంట్గా ఇక్కడ చేయటం, జగనన్న కాలనీకి కూడా కాలనీలో ఏమి ఇబ్బంది లేదు, కాలనీకి రాకపోకలు మాత్రం పూర్తిగా స్తంభించిపోయాయి. బయటికి వచ్చేవారు బయట నుంచి లోపలికి వెళ్ళడానికి ఇబ్బంది ఉంది. కాబట్టి దీనికి ఈ సూరంపేట బ్రిడ్జికి అయితే ఆల్రెడీ నిధులు మంజూరై ఉన్నాయి. ఇంకొక 20 లక్షలు శాంక్షన్ అయి ఉంది. కాబట్టి దీన్ని అధికారులతో మాట్లాడి తక్షణం తొందరగా పూర్తి చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా రెండోది జగనన్న కాలనీకి సంబంధించి 2 కోట్లతో బ్రిడ్జి ఎస్టిమేషన్ వేసి మరి ఫైనల్లో ఎలక్షన్ కోడ్ రావటం వల్ల మేము చేయించలేకపోయాం. కానీ ఎండి హౌసింగ్ దగ్గర పెండింగ్లో ఉంది. కాబట్టి దాన్ని క్లియరెన్స్ చేసినట్లయితే జగనన్న కాలనీ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. స్థానిక శాసనసభ్యులు డిప్యూటీ సీఎం గారిని కూడా మేము ప్రజలందరి తరఫున కోరుతున్నాం. ఈ ముందు వెంటనే తాత్కాలికంగా ఇబ్బందులు లేకుండా మళ్ళీ వర్షం వచ్చినా వరద వచ్చినా ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఈ 2 బ్రిడ్జిలు కూడా పూర్తి చేసినట్లయితే చాలా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అదేవిధంగా ఏలేరుకు సంబంధించిన మోడర్నైజేషన్లో భాగంగా సుద్దగడ్డకు సంబంధించింది కనుక ఉప్పాడ కొత్తపల్లి వరకు కనుక మనం ఆ క్లియరెన్స్ ఇచ్చినట్లయితే సుమారు 15 కిలోమీటర్లు కనుక మనం క్లియర్ చేసినట్లయితే ఈ ముంపు ప్రాంతాల నుంచి మనం అందరూ కూడా కాపాడినట్లు అవుతుంది. కాబట్టి ఆ చర్యలు తీసుకోవాలనుకుంటున్నాం. ఇప్పుడే ఈ ప్రాంతాలన్నీ కూడా పర్యటించి వరద ప్రాంత ప్రజలతో కూడా మాట్లాడడం జరిగింది. వారికి మున్సిపల్ కమిషనరు అదేవిధంగా చైర్మన్ గారు, కౌన్సిలర్స్, వైస్ చైర్మన్లు వీరి స్థాయిలో చేయాల్సిన కొన్ని సమస్యలు ఉన్నాయి. అవి కూడా వారికి వివరించడం జరుగుతుంది. ఏది ఏమైనా కూడా వ్యవసాయ శాఖ అధికారులతోని అన్ని రకాల పంట ఉద్యానవనం కానీ సెరికల్చర్ కానీ అందరు అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. మొత్తం వరి పొలాలు అయితే కంప్లీట్ దగ్గర ఎన్ని వేలాది ఎకరాలు, అసలు ఎక్కడ ఒక ఎకరం కూడా ముంపుకి గురి కాకుండా లేదు, అన్ని ముంపుగా ఉన్నాయి. ముఖ్యంగా ప్రత్యేకంగా ఇక్కడ రైతుల కన్నా కౌలు రైతులు ఎక్కువ మంది, చాలా మంది పంటలను సాగు చేస్తూ ఉంటారు. కాబట్టి అందరినీ ఆదుకోవాల్సిన అవసరం. నష్టపరిహార విషయంలో మాత్రం నీరు తీసిన వెంటనే అన్ని శాఖల అధికారులు కూడా మానవతా దృక్పథంతో ఇక్కడ జరిగిన నష్టాన్ని జరిగినట్టుగా మీరు తీసి మొత్తం పిఠాపురం నియోజకవర్గాన్నే ముంపు కింద కేటాయించి అన్ని వేల ఎకరాలు కూడా రైతులకి నష్టపరిహారం ఇవ్వాలి. ఇది మేము రైతుల తరఫున మేము
ఇటువంటి టైంలో విమర్శలు రాజకీయాలు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ప్రభుత్వాలు అనేవి వస్తుంటాయి వెళ్తుంటాయి. అధికార యంత్రాంగం కానీ వ్యవస్థ కానీ ఎప్పుడు కూడా పర్మనెంట్గా ఉంటుంది. ఏదైనా ప్రభుత్వం గత ప్రభుత్వంలో చేయని ఉదాహరణకి మన జగనన్న కాలనీ గురించి చెప్తున్నారు. ఇది జగనన్న కాలనీ జగన్ గారి యొక్క కళ, పేదవాడందరికీ కూడా సొంత ఇంటి నిర్మాణం చేయాలని ఆ విధంగా నిర్మాణం చేసి ఇచ్చారు. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే రోడ్లు వేయటం, డ్రైన్లు వేయటం. ఈ పని ఇప్పుడు ఈ ప్రభుత్వం చేసినట్లయితే వాళ్ళకి సౌకర్యం ఉంటుంది. అందులో జగనన్న కాలనీకి చాలా ఇబ్బంది లేకుండా ఉంది. ఒకటి ఇందాకే నేను చెప్పడం జరిగింది. దానికి ఒక బ్రిడ్జ్ కనుక నిర్మాణం ఏలేరు మీద 2 కోట్లతో బ్రిడ్జ్ వేస్తే వాళ్ళకి జగనన్న కాలనీ వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. వాళ్ళకి రాకపోవడానికి, పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా ఏమన్నా కూడా చాలా చక్కగా ఉంటుంది. కాబట్టి ఆ 2 కోట్లతో బ్రిడ్జ్ శాంక్షన్ చేయించినట్లయితే ఏమీ ఇబ్బంది ఉండదు. ఇంకా మిగతా విషయాలు చాలా మంది చాలా చెప్పడం జరుగుతుంది. అది ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఏ రకమైన ఎంక్వైరీలు వేసుకుని ఏ రకంగా చేసుకున్నా దాన్ని మీరు ఏ విధంగా చేస్తారో మీరే దాన్ని చేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను.